గోషమాల్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు రాజకీయాల్లో రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఒక నియోజకవర్గం ఇది. 2008లో ఏర్పడిన తర్వాత 2009లో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖేష్ గౌడ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గోషమాల్ నియోజకవర్గం ఏర్పడిన తొలిసారి. ఆ తర్వాత వరుసగా 3 సార్లు 2009 తర్వాత 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2023 కావచ్చు, వరుసగా కూడా రాజాసింగ్ గెలుస్తూ వచ్చినాడు. ఇక్కడ ఇండిపెండెంట్గా రాష్ట్రంలో బీజేపీకి ఎక్కడ సీటు రాని పరిస్థితుల్లో కూడా గోషమాల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది రాజాసింగ్ నేపథ్యంలో. అయితే గత కొద్ది కాలం క్రితం అంటే కొన్ని రోజుల క్రితము బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో అలిగి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిడు రాజాసింగ్. ఆ రాజీనామాను పార్టీ కూడా ఆమోదించింది. మరి ఈ క్రమంలో పార్టీ గుర్తు మీద గెలిచింది కాబట్టి బీజేపీ రాజాసింగ్ మీద ఏమైనా స్పీకర్కు ఫిర్యాదు చేస్తే రాజాసింగ్ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. లేదంటే స్పీకర్ ఒకవేళ చర్యలు తీసుకున్న గోషమాల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి గోషమాల్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, మనం రకరకాల డివిజన్లకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గోషమాల్ కాన్స్టిట్యున్సీ మీద రాజాసింగ్ ప్రభావం చాలా ఉంటుంది. అదే సమయంలో బీజేపీకి కూడా మంచి బలం ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. మరి జనాలు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అయితే గోషమాల్ నియోజకవర్గం పురాణపూల్ ఏరియా ఉన్నటువంటి పార్దివాల బస్తీలో ఉన్నాం. ఇక్కడ ఇదంతా కూడా ఒక రాజాసింగ్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది, గోషమాల్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఒక పాన్ డబ్బా దగ్గర, పాన్ షాప్ దగ్గర. అడుగుదాం, ఒకవేళ గోషమాల్లో బై ఎలక్షన్ వస్తే బీజేపీ కనుక రాజాసింగ్ పార్టీలోంచి వెళ్ళిపోయినాడు కాబట్టి స్పీకర్కు కంప్లైంట్ చేస్తే మరి స్పీకరు ఒకవేళ ఆదేశాలు ఇచ్చి చర్యలు తీసుకుంటే రాజాసింగ్ రాజీనామా చేయాల్సి వస్తుంది ఎమ్మెల్యే పదవికి. రాజీనామా చేస్తే బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు అనే అదే చర్చ నడుస్తూ ఉంది. ఒకవేళ అడుగుదాం, వీళ్ళని అడుగుదాం. ఇక్కడ స్థానికులుగా ఉన్నారు వీళ్ళు ఎప్పటి నుంచో. అన్న చెప్పండి, ఒకవేళ గోషమాల్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే బీజేపీలోంచి రాజాసింగ్ లేడు ఇప్పుడు, మరి బీజేపీ గెలుస్తుందా, రాజాసింగ్ గెలుస్తాడా, ఇంకెవరైనా గెలుస్తారా? జై శ్రీరామ్. మా అన్న రాజాసింగ్ అన్న ఏ పార్టీలో ఉన్నా మా అన్ననే గెలుస్తాడు. ఎందుకంటే గోరక్షక్ గురించి, హిందూ ధర్మం గురించి మా అందరికీ ఆయనే చూపించిన ఉన్నది. రాజాసింగ్ భాయ్ అన్ని పనుల్లో చాలా మంచిగా చేసిన ఉన్నది. ఆయన గోలలో డిస్టర్బ్ చేస్తున్నారు, ఆయన మంచి హీరో కొడుతున్నారు. అందు గురించి ఆయనే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నారు. రాజాసింగ్ భాయ్ చాలా బీజేపీలో ఉండని, ఆయన ఖుద్ పార్టీలో ఉండని, ఆయన ఎక్కడ ఉన్నా ఆయనే కంపల్సరీ గెలుస్తారు ఆయనని. అంటే అప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయన అభిమానులు కొంతమంది ప్లస్ బీజేపీ ఓట్లు కలిపి గెలిచినాడు. ఇప్పుడు బీజేపీ ఓట్లు పక్కకి వెళ్ళిపోతాయి కదా. వెళ్ళిపోయినా కానీ అందరు అన్నతమ్ములు ఉన్నాం కదా, గెలిపిస్తారు కంపల్సరీ. మీకేమనిపిస్తుంది అన్న? అంటే ఆయన బీజేపీలో లేడు ఇప్పుడు, బీజేపీ ఓట్లు ప్లస్ రాజాసింగ్ ఓట్లు కలిపి రాజాసింగ్ గెలిచిన మొన్న 58,000 ఓట్లతోటి. సో ఇప్పుడు ఆయన బీజేపీ ఓట్లు ఆయనకు పడే, బీజేపీ క్యాండిడేట్ ఉంటే బీజేపీకి వాళ్ళు వెళ్ళిపోతాయి. రాజాసింగ్ గెలుస్తాడా, బీజేపీ గెలుస్తుందా గోషమాల్ కాన్స్టిట్యున్సీ? మేము రాజాసింగ్తోనే ఉంటాం సార్. ఏమైనా కానీ మేము రాజాసింగ్తోనే ఉంటాం. ఆయన పార్టీ చేంజ్ అయినా కూడా మేము రాజాసింగ్తోనే ఉంటాం. ఎందుకు రాజాసింగ్ గొప్పతనం ఏంది, ఎందుకు ఆయననే గెలిచినా అని చెప్పేసి అంటున్నాం. మేము హిందూ ధర్మంతోనే మేము ఇస్తాం అంటున్నాం. మమ్మల్ని తీసుకుంటా నడుచుకుంటా, మా ధర్మంకి నడిపించుకుంటా, అన్నతమ్ములు అంతా దగ్గర చేసుకుంటా, గ్యాదర్ చేసుకుంటానే. బీజేపీ పార్టీ కూడా హిందూ ధర్మం కోసమే చేస్తూ ఉంది. ఒక గోషమాల్లోనే కాదు, దేశం మొత్తంలో హిందూ ధర్మం అంటా ఉంది, రామ మందిరం కట్టింది. మరి బీజేపీని గెలిపించచ్చు కదా, రాజాసింగ్ ఎందుకు? సార్ మీ అందరికీ తెలిసిన మాట, ఇది పాలిటిక్స్ అన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఈయన ధర్మం గురించి మా అన్న రాజాసింగ్, బోలా రాజాసింగ్ భాయ్కి, బోలా రాజాసింగ్ భాయ్కి. మీకేమనిపిస్తుంది అన్న, రాజాసింగ్ భాయ్ గెలుస్తాడా లేక ఇంకొక ఇప్పుడు మాధవీలత వస్తుంది బీజేపీ నుంచి అంటున్నారు, మాధవీలత గెలుస్తుందా లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు, వాళ్ళకు కొంత జోష్ ఉంటుంది, వాళ్ళు గెలుస్తారా అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది అలా? రాజాసింగ్ అంటే ఒక టైగర్, ఒక షేర్, పులి. ఆయనకి చాలా పెద్ద హిమ్మత్ ఉంది. ఆయనకి ఈ దేశంలో ఆయన పేరు మీద నిలబడిపోయాలంటే మేము పార్దివాడ అంటే ఒక పేరు షేర్ పబ్లిక్ అంటే ఒక నిజానికి నిలబడాలి. ఏడ ఉంటే హిమ్మత్తో మాట్లాడే మనిషి కావాలి. అంటే దబా మనిషి కాదు, హిమ్మత్తో ఒక షేర్ కావాలి మాకు. అది అట్లా పూలి లెక్క మనిషిగా ఉంటే మనం ఉంటాం. ఇది అక్కడ ఇక్కడ మాట్లాడే మనిషి వద్దు. మన ఒక ఇట్లా దేశంలో అంటే ఒక పూలి కావాలి, పూలి షేర్. ఒకటే మాట మీద ఉంటాడు ఆయన, ఫస్ట్ నుండి హిందూ ధర్మం అన్నాడు, ఇప్పటికి కూడా అదే మాట ఉన్నాడు. అందుకే ఆయనకే ఓటేస్తాం, ఆయననే గెలిపించుకుంటాం అంటారు. ఆయనకే గెలిపించాలి అన్న, ఆయనకే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఆయన మాట ఒక నిజంలా మాట నడిపిస్తాడు. దేశంలో కొట్లాడి మాట చేసినాడు ఆయన. బీజేపీ కూడా ఉంది కదా సేమ్ మాట, చాలా దినాలు నడిపిస్తుంది. ఏం ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు ఆయన కొత్త రావాలి, మంచిగా ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ చేయి పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళదే ఉంది, వాళ్ళు కూడా కొంత ఇది చేసి గెలిచే అవకాశం ఉంటుంది. నేను అన్ని చాలా దినాలతో చూస్తున్నా, కాంగ్రెస్కి చూస్తున్నా, అంతకు చూస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు రాజాసింగ్లకు ఊకేలా పట్టుకొని పోయినారు.
అంత దబావ్ చేస్తున్నారు ఆయనకి. ఇప్పుడు ఉన్నా అప్పుడు షేర్ లెక్క ఉన్నా ఆయనకి అట్లానే హిమ్మత్ ఉండాలి, అట్లానే పవర్ ఉండాలి ఆయన దగ్గర. జై జై. గోషమాల్ కాన్స్టిట్యున్సీలా వస్తే కనుక ఆయన బీజేపీలో ఉన్నప్పుడు గెలిచిండు, అంటే బీజేపీ ఓట్లు ఉండే బీజేపీలో ఉన్నప్పుడు గెలిచిండు. ఇప్పుడు బీజేపీ ఓట్లు బీజేపీకి వెళ్ళిపోతే రాధాసింగ్ ఓట్లు రాధాసింగ్కి వచ్చేస్తాయి. గెలుస్తారు అనుకుంటారు. अन्ना राजा सिंह बोलो तो भाई यहाँ पे शेर का जैसा काम करता, वो असद रंदो या विजय लक्ष्मी रंदो बीजेपी का, हम एक ही भैया को जिताएंगे, हमारे राजा सिंह भाई को. वो कर बता रहा है, काम कर बता रहा है, लेकर चल कर शेर की जैसा लेके चल रहा है. अरे वो रहता ना साहब, रथ रहता ना, रथ की जैसा शेर के सामने भान के उन हमारे खींच के ले जा रहा है. वैसा इतना बड़ा जुलूस, ऐसा हैदराबाद से जो जुलूस निकलता है वो सबसे बड़ा जुलूस है. आज हिंदू क्या है और धर्म हिंदू की पहचान क्या है वो सब बताने वाला राजा सिंह भाई है भाई. ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు, అసలు మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు గోషమాల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు రాజాసింగ్ ఏమో పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేసి అటు బీజేపీ పోటీలో ఉంటుంది, రాజాసింగ్ పోటీలో ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది మీకు? ఎప్పుడు రాజాసింగ్ రావాలనే కోరుకుంటున్నాం. ఆయన అన్నీ మంచిగా చేస్తాడు. అంటే ఎట్లా, ఎందుకు అంటే వేరే వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఎమ్మెల్యేనే కదా, ఎవరు వచ్చినా అధికారం వస్తుంది, ఎవరు వచ్చినా చేస్తారు కదా, రాజాసింగ్ ఎందుకు చేస్తారు? రాజాసింగ్ అంటే మాకు అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, జాలాలు ఉంటాడు, ఆయన దగ్గర ఉన్నాడు, అన్నిటికీ మంచిగా హిందూ దాంట్లో అంటే అన్నిటికీ ఆయననే మంచిగా చేస్తాడు. ముస్లిమ్స్కి కూడా పోటీ ఉన్నాడు ఆయన. ముస్లిమ్స్ ఏదన్నా అధర్మం చేసినా కానీ ఈయన ధర్మం చేయాలన్నట్టుగా పాటిస్తాడు. అందుకోసం మాకు రాజాసింగ్ అంటే నచ్చుతాడు. ఎప్పటికైనా రావాలి. ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా చెప్తుంది కదా, ముస్లింలకి మేము హిందూ ధర్మంతో ఉంటాం, హిందువులతోటే చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్తున్నది, రాజాసింగ్ చెప్తున్నప్పుడు ఇద్దరు పోటీలో ఉంటే ఎవరు గెలుస్తారు? రాజాసింగే గెలవాలి, ఆయననే గెలుస్తాడు. అంటే ఇప్పుడు గోషామాల్ కాన్స్టిట్యున్సీలో కనుక గతంలో బీజేపీ నుంచి రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచిండు, మరి ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు గోషామాల్లో బై ఎలక్షన్ వస్తే రాజాసింగ్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉంటుంది. మరి రాజాసింగ్ గెలుస్తాడా, బీజేపీ గెలుస్తాడా? ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అన్న మాట్లాడదాం. ఎవరు గెలుస్తారు అనుకుంటారు భయ్యా? हम तो राजा सिंह को बहुत लाइक करते हैं और हम तो अगर राजा सिंह इंडिपेंडेंस रहे तो राजा सिंह को ही डालेंगे, जो क्योंकि उन्होंने हिंदू धर्म के लिए बात करते हैं. हम राजा सिंह को ही डालेंगे और बीजेपी के भी लाइकर है, लेकिन वो इंडिपेंडेंट ठहरे तो हम राजा सिंह को सपोर्ट करेंगे. हाँ, कौन जीते, बीजेपी जीते या यहाँ पे राजा सिंह जीते? अगर बीजेपी को बीजेपी अगर उनको टिकट नहीं देंगे तो हम सपोर्ट तो हम बीजेपी को ही करते हैं, लेकिन राजा सिंह को भी बहुत सपोर्ट करते हैं. हाँ, कांग्रेस पावर में है स्टेट में, कुछ कांग्रेस वाले भी थोड़ा जोश में इलेक्शन में कंपटीशन करते, वो भी जीत गए थे. नहीं तो बीजेपी वर्सेस राजा सिंह रहते कंपटीशन. ओनली बीजेपी और राजा सिंह ही रहेगा इसमें, कांग्रेस का तो कुछ रोल ही नहीं है इधर. हाँ, ओनली बीजेपी और राजा सिंह. एमआईएम का पार्ट है कुछ? नहीं, एमआईएम का कुछ भी नहीं है इधर पार्ट, उन्होंने कैंडिडेट भी नहीं डरा दे इधर. बीआरएस का परसों इलेक्शन है ना, नंदकिशोर व्यास भी सेकंड प्लेस में रहते उन्होंने. सो अभी इलेक्शन में कुछ वो इम्पैक्ट करते? नहीं नहीं, उन्होंने भी कुछ भी नहीं आते, ओनली बीजेपी और राजा सिंह बस. బీజేపీ నుంచి ఆయన గెలిచిండు, ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా, రాజా సింగ్ గెలుస్తుందా? అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఫాలోవర్స్ అందరూ బీజేపీ వాళ్ళే ఉన్నారు, రాజా సింగ్ కూడా ఉన్నారు. సో బీజేపీ రాజా సింగ్ని వదలాలన్నది అది కఠినమైన నిర్ణయం, అది తీసుకోవద్దు కూడా. ఎందుకంటే ఆయన హిందూ ధర్మం గురించి బాగా కొట్లాడిండు. ఆయన వల్లనే ఇప్పుడు ఏంటంటే మా సమాజం ఒకటి పైకి వచ్చింది, 10 మందిలో అంటే దేశమంతా తెలిసింది లోధి సమాజ్ అంటే ఏంటిది అని చెప్పేసి. ఆయన మా హిందూ లీడర్ ఆయన. సో మ్యాక్సిమమ్ ఇక్కడ వాళ్ళు ఆయనకు చాలా పెద్ద అభిమానులు. సో వాళ్ళు సపోర్ట్ చాలా చేస్తారు రాజా సింగ్ అయితే. అట్లనే మన బీజేపీకి కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. సో మేమేమనుకుంటున్నామంటే బీజేపీ పార్టీ అన్నది రాజా సింగ్ని వదలొద్దు, ఆయనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలా అని మేము కోరుకుంటున్నాం. అంటే పార్టీకి రాజా సింగ్ రాజీనామా చేసేసిండు, పార్టీ కూడా యాక్సెప్ట్ చేసింది, అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకోవాలంటున్నారా? ఒకవేళ మాధవి లత అనే అభ్యర్థిని గోషమాల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టి రాజా సింగ్ మీద పోటీకి పంపుదామని చెప్పేసి బీజేపీ అనుకుంటుందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ మాధవి లత వస్తే కనుక మాధవి లత వర్సెస్ రాజా సింగ్, అంటే బీజేపీ వర్సెస్ రాజా సింగ్, ఎవరికి ఉంటుంది టఫ్ అన్నది చెప్పండి, రాజా సింగ్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే ఆయన 3 టైం ఎమ్మెల్యే ఉన్నారు, ప్లస్ ఆయన సమాజం గురించి మెయిన్ హిందూ ధర్మం గురించి బాగా కొట్లాడతారు కాబట్టి. బీజేపీ కూడా హిందూ ధర్మమే అంటది, దేశం కోసమే అంటది కదా. కరెక్టే, కానీ ఇక్కడ ప్రజలకి ఆయన ఒక సింబల్ అయిపోయినారు కదా రాజా సింగ్. సో రాజా సింగ్ దే ఎక్కువ డామినేషన్ ఉంటుంది ఇక్కడ. एक गौशामाल कॉन्स्टिट्यूंसी में बाई इलेक्शन आए तो आप किसको मदद करते? इलेक्शन में कंपटीशन बीजेपी वर्सेस राजा सिंह रहने तो आप किसको मदद करते, कौन जीत करते?
राजा सिंह को तो करते हैं और बीजेपी को भी हम करते हैं। बट एक वोट एक ही है ना, अब वो वोट बोलते हिंदू की बात बोलते राजा सिंह आता। बीजेपी भी हिंदू बात बोले थे। हाँ बोलते हैं, लेकिन राजा सिंह ऑलरेडी हिंदू जगह था, वो ये सब हिंदू की बात है। वो बीजेपी को भी हम सपोर्ट करते हैं, फुल सपोर्ट करते हैं, लेकिन राजा सिंह को भी సపోర్ట్ करते हम। మనం ఇప్పుడు గోషమాల్ కాన్స్టిట్యున్సీలోను జుమ్మారేత్ బజార్ ఒక గల్లీ ఒక ఏరియాలోకి వచ్చినాము. ఇక్కడ ఒక 30 ఏళ్ళుగా నేను ఇక్కడ రాజకీయాల్లో గమనిస్తూ ఇక్కడ ఎలక్షన్లో దీనికి సంబంధించిన ఓటును ప్రభావితం చేసే స్థానికంగా ఈయన ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు గోపాల్. గోపాల్ సింగ్. గోపాల్ అన్న ఇప్పుడు బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసిండు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిండు, పార్టీ మీద వాళ్ళకి రాజీనామా చేసిండు, పార్టీ రాజీనామా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకవేళ బీజేపీ పార్టీ స్పీకర్కి కంప్లైంట్ చేస్తే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గోషమాల్లో బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు? అంటే బీజేపీ ఒక క్యాండిడేట్ని నిలబెడుతుంది, రాజాసింగ్ మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీలో ఉంటాడు. రాజాసింగ్ వర్సెస్ బీజేపీ ఎలక్షన్ అయితే గోషమాల్లో ఎవరు గెలుస్తారు? గోషామైల్లో రాజా సింగ్ తప్ప ఎవరు రారు. ఎంతో హిందుత్వం ఒకటి చేసినాడు వాళ్ళు. రాజా సింగ్ చిన్న పోరాడు అంటే రాజా సింగ్ చూసి అరే రాజా సింగ్ అంటారు. ఎవరైనా కిషన్ రెడ్డి కూడా పోతే అది చూసి గుర్తుపెట్టారు. రాజా సింగ్ చిన్న పక్క నుంచి పోతే కూడా రాజా సింగ్ వచ్చినాడు, అన్న వచ్చినాడు అని ఉరుకుతాడు. చిన్న పోరాడు 6 ఇయర్స్. అంటే మరి ఇప్పుడు బీజేపీ కూడా హిందుత్వం అంటది, హిందూ ఇదని చెప్తుంది, రాముడు అంటది, దేవుడు అంటది, పూజ అని చెప్తుంది. రాజా సింగ్ కూడా అదే చెప్తాడు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఎవరు గెలిచినా హిందుత్వం ఉంటుంది కదా. అవును ఉంటుందన్నా. రాజా సింగ్ సైడ్ లైన్ చేసినారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే అధ్యక్ష పది రాజాబాయి కావద్దు, ఏం చేయలేదు. అది రామకృష్ణ కదా, రామచంద్రరావు ఏం గెలవలేదు. అది కౌన్సిలర్ కూడా గెలవలేదు, ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ మొత్తం 6-8 మంది కలిసి చేసినారు. అది పదవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఏం చెప్పరు. హిందుత్వ గురించి ఏం చెప్పరు. ఈ కిషన్ రెడ్డి చెప్పాడు, ఈ రామచంద్రరావు ఎవరు చెప్పరు. రాజా సింగ్ తప్ప ఎవరు చెప్పరు. బీజేపీలో మెయిన్ హోల్డర్ అంటే రాజాబాయి. ఆ సీట్లో రాజాబాయి గోషామైల్లో మొత్తం తెలంగాణలో ఒక్క సీట్ రాలేదు. రాజాబాయి ఒక్కటి, బీజేపీ మొత్తం తెలంగాణలో ఒక సీట్ వచ్చింది రాజాబాయి. అది చెప్తున్నా. రాజాబాయి ఏం నాకు ఇవ్వమంటుంది ఆ సీటు, మనిషికి కూర్చోబెట్టండి. మన నెక్స్ట్ ఎలక్షన్లో మన బీజేపీ గవర్నమెంట్ రావాలి, అది చెప్తున్నారు రాజాబాయి. గోషమాల్లో కనుక ఇప్పుడు బీజేపీ బలంగానే ఉంటుంది, రాజాసింగ్కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇద్దరికి చేస్తే టఫ్ ఉంటుందా? వారు టఫ్ ఉంటుందా? వన్ సైడ్ ఉంటుందా? వన్ సైడ్. రాజాబాయి ఎక్కడ నిలబడితే అక్కడ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, చిన్న పోరాడు కూడా కిషన్ రెడ్డి వెళ్తే గుర్తుపెట్టారు. రాజాసింగ్ వచ్చినాడు అని ఉరుకుతాడు రోడ్ మీద. సో గ్రౌండ్ లెవెల్లో రాజాసింగ్కి మంచి గుర్తింపు ఉన్నది, అందరూ గుర్తుపడతారు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది, కొంచెం కొట్లాడుతుంది. హైదరాబాద్లో మొత్తం వాళ్ళే గెలుచుకున్నారు, ఈ గోషమాల్ తప్ప. సో ఇప్పటి వరకు ఎంఐఎం మీద గెలవలేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే అటు కాంగ్రెస్ పార్టీ కొంత దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా పోయినసారి 2nd ప్లేస్లో ఉంది. అన్న చెప్పినాడు కదా, రాజాబాయి చెప్పినాడు, నేను ఎక్కడ పోను, ఏ పార్టీలో పోను, నేను బీజేపీలో ఉంటా తీసినాడు కదా. నేను ఏదైనా పని చేస్తే కూడా హిందుత్వ అది చేస్తాను. నేను ఇండిపెండెంట్ నిలబడతాను ఏం చెప్పడు. పార్టీ ఇస్తే వస్తా, లేకుంటే చూద్దాం, పార్టీకి సపోర్ట్ చేస్తాం అని చెప్పినాడు రాజాబాయి. ఇప్పుడు గోషమాల్ కాన్స్టిట్యున్సీలో మనం దాదాపు 4 డివిజన్లలో తిరిగినాం. 4 డివిజన్లలో కూడా ఏంటంటే ఆయన స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి లోతు సామాజిక వర్గం ఏదైతుందో వాళ్ళకు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినాడు. ఇక్కడ గోషమాల్ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంతోపాటు గోషమాల్ కాన్స్టిట్యున్సీలో ఏ గొడవలు జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా డెవలప్మెంట్ సంబంధించి కూడా రాజాసింగే ముందు వస్తాడు అని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ కూడా కాన్స్టిట్యున్సీలో బలంగా ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే బీజేపీ వర్సెస్ రాజాసింగ్ ఉంటుంది. రాజాసింగ్ ఇండిపెండెంట్గా నిలబడితే కనుక బీజేపీ వర్సెస్ రాజాసింగ్ అన్నట్టుగానే ఉంటుంది. కొంత ఎక్కువ మొగ్గు రాజాసింగ్ వైపు చూపే అవకాశం ఉంది. కానీ అప్పటి ఎన్నికల్లో పరిస్థితులను బట్టి ఎవరు గెలుస్తారని పక్కాగా చెప్పలేకపోయినా రాజాసింగ్ వైపు ఎక్కువగా ఇక్కడ ప్రజలైతే మొగ్గు చూపుతా ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గోషమాల్లో రాజాసింగే గెలుస్తారని చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఆయన వరుసగా గోషమాల్ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన 2008 నుంచి ఇప్పటి వరకు ఒకసారి ముఖేష్ గౌడ్ గెలిచి ఆ తర్వాత కంటిన్యూగా 3 సార్లు రాజాసింగ్ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఆయన ప్రభావం కొంత ఉంటుంది. ప్రజలందరూ కూడా రాజాసింగ్ వైపు మొగ్గు చూపుతామన్నట్టుగా తమ అభిప్రాయం చెప్తా ఉన్నారు.
కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్.